అమ్మాయి భలేగుందిరా. ఏ అమ్మాయిరా? ఆ పూలు పట్టుకున్న అమ్మాయిరా. ఆహా, 2 చేతుల్లో 2 పూలు పట్టుకొని పువ్వు మీద కూర్చొని అచ్చం మహాలక్ష్మిలా ఉందిరా. అబ్బా, ఆవిడ అసలు మహాలక్ష్మిరా. ఓహో. చంపేసుకో. అమ్మా అమ్మా అమ్మా, నేను చెప్పేది ఆ అమ్మాయి గురించి. ఏయ్ కంకి. కంకా? ఏయ్ కంకేంటి? కాదా? మరి ఎందుకు వెనక్కి చూసావు? నీకు అసలు బుద్ధుందా? లేదు. సిగ్గుందా? నీకు అక్క చెల్లెలేరా? ఎవ్వరు లేరు, నేను ఒక్కనే. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? పగల అన్నం తింటా, రాత్రి గడ్డి తింటా. ఇంత మొండోడేంటి? మా వంశానికి ఉన్న బలమే అది. ఏదని అనుకుంటే అయ్యేంత వరకు వదలను, నిన్ను కూడా వదలను. నాకొచ్చే కోపానికి నీ మీద బస్ ఎక్కించాలనిపిస్తుంది. కోపంలో కూడా నా కంకి కత్తిలా ఉంది. అన్నీ సరిపోయినాయా? నీకెందుకు చెప్పాలి? చెప్పవా? మరి రుచి ఎందుకు చూసావు? అయితే నువ్వు కాలిందా? మాకు కాలుతుంది. ఎక్కడా? అన్నీ వివరించాలా? అర్థం చేసుకో. ఏయ్, ఏంటి నా వెనక పడుతున్నావు? నేనెక్కడ పడుతున్నా? నువ్వే నా ముందు వెళ్తున్నావు. అసలు ఏంటి నీ గోలా? నువ్వు నాకు నచ్చావు. నువ్వు అంటే నేను పెళ్లి చేసుకుంటా. అనకపోతే అయినా చేసుకుంటా. పిన్ని! అంతేలే. త్వరగా రా. అరే ఎక్కడికి నాన్నా? నీకు కోడలు చూశాను, భలేగుంది. నువ్వు అంటే ఇదే ముహూర్తం తాగట్టేస్తా. నా కూతురు చేసుకుంటానా? అది కూతురు చూడక ముందు. అయినా అత్త, నువ్వు ఒక్కసారి వచ్చి ఈ అమ్మాయిని చూసావంటే అల్లుడు ఈ అమ్మాయినే చేసుకోమని పట్టుబడతావు. ఏమైరా? అమ్మాయి అమ్మా. అబ్బా ఎక్కడ్రా? ఇదిగో ఈ అమ్మాయి. వీడే. తినే. ఇదా? వీడేనా? ఇదేనా? ప్రతి పెళ్లిలోనూ ఇదే గోల. ఇది మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే అర్జెంట్ గా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేయాలి. అర్జెంట్ గా ముహూర్తం పెట్టండి. అయ్యో, ముందు ఈ ముహూర్తానికి టైం అవుతుంది. పెళ్లి కూతురు తీసుకురండి.